ఈ సృష్టికి మూలం ఓ శక్తి ఉందని, ఆ శక్తి అమ్మవారే అని కూడా అంటారు. అందుకే సకల సృష్టికి అమ్మ ఆవిడే అని అంటారు. ఈ అమ్మవారు ఎన్నో రూపాలలో ఉన్నా ఆ రూపాలలో దాగిన శక్తి మాత్రం ఒకటే. దేవీ నవరాత్రులలో అమ్మవారిని 9 రూపాలలో ఎంతో భక్తితో పూజిస్తారు. అదే విధంగా అమ్మవారి కరుణ, కృప, కటాక్షం కొరకు ఎన్నో ఆచరిస్తారు. అయితే ఈ దేవీ నవరాత్రులలో ఒక్క పని చేయడం వల్ల ఏడాది మొత్తం అమ్మవారి కృప లభిస్తుంది. ఇందుకోసం చేయాల్సింది ఏమిటో తెలుసా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ప్రీతి. సాధారణంగా అమ్మవారి పూజల్లోనూ, అమ్మవారికి చేసే ప్రత్యేక ఉత్సవాలలోనూ, అమ్మవారికి ప్రీతికరమైన రోజుల్లోనూ కుంకుమార్చన చేయడం పరిపాటి. అయితే ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఇంట్లోనే కుంకుమార్చన చేసుకోవడం ఎంతో మంచిది. కుంకుమార్చన అంటే చాలా మందికి ఎలా చేయాలి అనే అనుమానం రావచ్చు. అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ప్రీతి. నవరాత్రులలో ప్రతిరోజు సాయంత్రం అమ్మవారి ముందు దీపం వెలిగించి, ధూపం వేసి, నైవేద్యం పెట్టి అమ్మవారి ముందు కాసింత పచ్చకర్పూరం ఉంచాలి. అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. ఒక చిన్న అమ్మవారి విగ్రహం తీసుకొని, అది బంగారమైన, వెండి లేదా పంచలోహ విగ్రహం అయినా పర్వాలేదు, ఆ విగ్రహాన్ని ఒక తమలపాకు మీద ఉంచాలి. ఇలా అన్ని సమకూర్చాక అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారిని చూస్తూ లలితా సహస్రనామ పారాయణ మొదలు పెట్టాలి. ఇలా లలితా సహస్రనామ పారాయణ చేస్తూ అమ్మవారి విగ్రహానికి కుంకుమార్చన చేయాలి. దేవీ నవరాత్రులు ఉన్న ప్రతిరోజు ఇలా కుంకుమార్చన చేసుకుని అమ్మవారి ముందు ఉంచిన పచ్చకర్పూరం కూడా కొద్దిగా కుంకుమలో కలుపుకోవాలి. ఈ కుంకుమను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అమ్మవారికి అర్చన చేసిన కుంకుమను ప్రతిరోజు స్నానం అనంతరం పెట్టుకోవాలి. ఇది అర్చన కుంకుమ కాబట్టి నియమాలు పాటించాలి. మాంసాహారం తీసుకున్న సమయాల్లోనూ పెట్టుకోకపోవడమే మంచిది. ఇక మిగిలిన అన్ని రోజుల్లో కుంకుమ పెట్టుకోవచ్చు. ఇది అమ్మవారి రక్షలాగా పనిచేస్తుంది. 9 రోజులు ఇలా కుంకుమ అర్చన చేసుకోలేకపోయిన వారు కనీసం సప్తమి, అష్టమి, నవమి రోజులలో అయినా కుంకుమార్చన చేసుకోవచ్చు. ఈ కుంకుమను స్నానం అనంతరం పిల్లలు, మగవారు కూడా పెట్టుకోవచ్చు. ఇందులో పచ్చకర్పూరం కూడా కలిపి ఉంటుంది కాబట్టి ఇది ఏడాది మొత్తం పాడవకుండా ఉంటుంది. మళ్ళీ దేవీ నవరాత్రులు వచ్చే వరకు ఈ అర్చన కుంకుమను రోజు పెట్టుకోవచ్చు.